మస్తాన్ సాయికి సంబంధించి గ్యాగ్ ఆర్డర్ లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాము. అది కోర్టు వీళ్ళకి అనుకూలంగా, మస్తాన్ సాయి వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది అనేది ఒకటి వినిపిస్తోంది. ఎంతవరకు వాస్తవం శేఖర్ గారు? అదేంటంటే అమ్మా, ఫస్ట్ మీడియా వాళ్ళు ముందు వెనక ఆలోచించకుండా, సరే ఒక అమ్మాయి వచ్చి చెప్పింది కదా అని చెప్పి, రాజ్ తరుణ్ విషయమైనా కావచ్చు, లేకపోతే జానీ మాస్టర్ విషయమైనా కావచ్చు, మస్తాన్ సాయి విషయమైనా కావచ్చు, అంటే పూర్వపరాలు కూడా తెలుసుకోకుండా టపామ్ అని చెప్పి వీడొక కామాంధుడు, వీడొక రేపిస్టు, వీడొక దరిద్రుడు ఇలా చెప్పి వేసేయడం పరిపాటి అయిపోయింది. తర్వాత ఎవడో నాలాంటి వాడు వచ్చి ఇది కాదు అని చెప్పి సాక్ష్యాలు చూపించి ఎక్కడో, అంటే ఇవన్నీ కూడా మనలాంటి యూట్యూబ్ ఛానల్స్లో స్టార్ట్ అవుతున్నాయి తప్ప పెద్ద పెద్ద ఛానల్స్లో నిందేస్తారు తప్ప తప్పు అని తెలిసిన తర్వాత చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. సో అలా మస్తాన్ సాయి గురించి 800 మంది అమ్మాయిలు, 900 మంది అమ్మాయిలు ఇలా వీడికి ఇదే పని, ఇదే వృత్తి అని చెప్పి వేస్తుంటే నేను మనం చెప్తూనే ఉన్నాం. ఓ పక్క అంటే అంతమంది ఉంటే ఒకళ్ళైనా వచ్చి కంప్లైంట్ చేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్ లేదు. తర్వాత పోలీస్ కస్టడీ రిపోర్ట్లో ఏమొచ్చింది, మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి ప్రతి ఫోల్డర్ ఓపెన్ చేసి దగ్గరుండి ఇదేంటి అన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే 6 మంది మాత్రమే ఉన్నారు. అందులో ఆయన భార్య, ఆయన కలిసి ఉన్న వీడియోస్ ఉన్నాయి. అండ్ అలాగే భార్యతో విడిపోయిన తర్వాత ఏదో ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, వాళ్ళతో అలాగే 2-3 ఉన్నారు. లావణ్యతో కలిపి, వాళ్ళ భార్యతో కలిపి మొత్తం 6 మందిని గుర్తించారు వాళ్ళు. 6 మందిలో 3తోనే క్లోజ్గా ఉన్న వీడియోలు, మిగతా ఏవో సమ్ వీడియో కాల్స్ ఏవో ఉన్నాయి. బట్ దీన్ని సిలువలు పల్లులుగా చేసి అతన్ని ఒక కామాంధుడిలాగా, అదో ఇదిగా, డ్రగ్ పెడ్లర్గా, ఇంకా ఏదో రకరకాలుగా అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సో వాస్తవం ఒకవేళ సరే రిపోర్ట్ రాకముందే వేసేసారు, ఎఫ్ఐఆర్ అయిపోయింది కదా, ఆ కంప్లైంట్ని ఆధారంగా చేసుకుని దాంట్లో 800 మంది అని చెప్పి అమ్మాయి రాసింది కాబట్టి వీళ్ళందరూ వేసేసారు. బట్ కస్టడీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ ఒక్కళ్ళైనా సరే ఇది నిజమండి, దాంట్లో ఉన్నది అబద్ధం అండి అని చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? ఒక్క TV9 వాళ్ళు మాత్రం చెప్పారు పాపం. తర్వాత RTV వాళ్ళు కూడా చెప్పారు, జస్ట్ అవునండి దీంట్లో కస్టడీలో 6 మంది ఉన్నారు, దాన్ని ఇది చేశారని చెప్పి, బ్లోఅప్ చేశారని చెప్పి. సో ఇలా చేయడం వల్ల ఒక మనిషి ప్రతిష్టకి దెబ్బ, దాంతోపాటు ఆయన ప్రైవేట్ భార్య భర్త వాళ్ళు ఏం చేసుకుంటారో, వాళ్ళ 4 గదుల్లో ఉంది, వాళ్ళు రికార్డ్ చేసుకుంటారో, వాళ్ళు ఏం చేస్తారో అది నువ్వు ఎక్కడి నుంచో దొబ్బుకొచ్చేసి అది నువ్వు జనాల ముందు పెట్టేసి చూడండి అంటే వాట్ ఈస్ దట్? ఆయన గర్ల్ ఫ్రెండ్ ఆయన పర్సనల్, ఆయన భార్య ఆయన పర్సనల్, ఇవన్నీ నువ్వు పట్టుకొచ్చి ఇప్పుడు మీడియా మీద అంతా సర్క్యులేట్ చేస్తుంది. పేరుకి ఆయన పేరు చెప్తుంది, బట్ ఎక్కువగా సర్క్యులేట్ చేసేది వీళ్ళ పేర్లతో సహా, పేర్లు ఇంటి పేర్లతో సహా తీసే అమ్మాయి మాట్లాడుతుంది. సిగ్గులేని మీడియా కొంతమంది అవి కూడా ప్రచురిస్తున్నారు. కనీసం అంటే సరే మీరు మగాడికి ఎట్టగో వాడు కుక్క అనుకొని వాడికి ఏ రకమైన విలువ ఇవ్వరు, కనీసం వాళ్ళ ఆవిడ ఉంది, ఆవిడ ఏం తప్పు చేసింది, లేకపోతే ఆయన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరున్నారు, సో వాళ్ళ పేర్లు అన్నీ కూడా బజార్కి ఇచ్చి వాళ్ళని బజార్ని పెట్టడం అనేది ఏ రకంగా కరెక్ట్? సో ఇది నా వాదన. బట్ కోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్లే కాదు, మస్తాన్ సాయి అనేవాడు కూడా ఒక మనిషి, వాడికి ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, వాడి దాన్ని మీరు ఇష్టం వచ్చినట్టుగా పబ్లిష్ చేయడానికి లేదు. 6 మంది ఉంటే 800 మందిని ఎలా వేస్తారు? అలాగే ఈ వీడియోలన్నీ అతని పర్సనల్ వీడియోస్, అవన్నీ కూడా మీరు ఎట్లా వేస్తారు? సో అని చెప్పి ఆ లాయర్ మాట్లాడడం, తర్వాత జడ్జి గారు కూడా దానికి రిప్లై, హైకోర్టులో జరిగింది, మొన్నే వాదన జరిగింది. సో ఇది జరుగుతున్న టైంలో ఈవిడ మన లాయర్ బాలా గారు కూడా వచ్చారు కదా, వచ్చినప్పుడు ఆయన చెప్పారు మేము కౌంటర్ దాఖలు చేసామండి, ఈ గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడానికి వీల్లేదు, అతను అలాంటి క్రూరుడు, అతని మీద 5 FIRలు ఉన్నాయి, సో ఈ 5 FIRలు ఉన్న ఈ నిందితుడికి భాగోతం ప్రజలకు చూపించాలి. సరే నిజంగా అనుకుంటే అతని భాగోతం చూపించండి, ఆ అమ్మాయిలందరూ కూడా బజార్ లాగడం ఎందుకు? సరే అది కూడా మాట్లాడిన తర్వాత వాడు ఏదో 13 పేజీల పిటిషన్ ఎంతో పంపిస్తే కోర్టులో వాదోపవాదాలు జరిగినప్పుడు ఏమిటి 5 FIRలు ఇతని మీద 5 FIRలు ఉన్నాయి, మరి లావణ్య మీద 8 FIRలు ఉన్నాయి కదా. అండ్ ఈ 5 FIRలు లావణ్యతోనే ముడిపడి ఉన్నాయి. మీరు గమనిస్తే కేవలం లావణ్య పెట్టిన కేసులే, డైరెక్ట్గా పెట్టిన కేసులు 3, డ్రగ్స్లో ఇరికిచ్చిన కేసులు 2. నేను ఇరికిచ్చాను అని చెప్పడానికి కూడా సాక్ష్యాలతోనే మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు 3 కేసులే 5 FIRలో ఇతని మీద ఉన్నవి. ఒకటి గుంటూరు పట్టాభిపురంలో ఇతను నన్ను వాళ్ళ అమ్మని ఎదురు తిడితే అతను కొట్టాడు, దానికి రేపు గీపు అని పెట్టేసి అంతా చేసేసి, అది తర్వాత తప్పు అని చెప్పి ఆవిడే వచ్చి ఒప్పుకుంది, ఒక టీవీ ఛానల్ ముఖంగా వచ్చి చెప్పింది అతను కొట్టాడండి, అదేదో గొడవ అయింది, బట్ దాన్ని ఇలా పోలీసులు రాసిన కంప్లైంట్, అది నేను ఊరికే సంతకం పెట్టాను, అది నాకేం సంబంధం లేదని చెప్పింది. ఒకటి తప్పుడు కేసు. రెండోది మళ్ళీ ఇదే మస్తాన్ సాయి నన్ను వేధిస్తున్నాడు అని చెప్పి ఇదే నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చింది. ఎందుకు? అతనికి వేరే గర్ల్ ఫ్రెండ్ ఉందని నాకు తెలిసిపోయింది, అందుకని అతను పెళ్లి చేసుకుందాం అనుకున్నా కూడా నేను ఇప్పుడు డ్రాప్ అయిపోయాను, అయినా కూడా నన్ను వేధిస్తున్నాడు అని చెప్పి అతని మీద కేసు పెట్టి. ఎవరా గర్ల్ ఫ్రెండు? ఈ స్వాతి అనే అమ్మాయి. సో అప్పటికి ఆల్రెడీ ఈ స్వాతి అనే అమ్మాయిని రకరకాలుగా బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆ అమ్మాయి ఈ అబ్బాయి పర్సనల్ వీడియోస్ అన్ని తీసుకొని ఇతని ఫోన్ నుంచి ఏంటంటే వీళ్ళు ఎప్పుడన్నా సరే
ఈ స్వాతి పెట్టిన కంప్లైంట్ కూడా ఉంది కదండి. ఉందమ్మా. రైట్. అయితే ఆ అమ్మాయి పెట్టిన తర్వాత కౌంటర్ కంప్లైంట్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నా కంప్లైంట్ తీసేయాలంటే నీ కంప్లైంట్ తీసేసాయి, ఏదో రకంగా మేనేజ్ చేసుకుందాం, ఈ టైప్లో ఒక లింక్ వేస్తే ఇంకో లింక్ వేసి మొత్తానికి ఏదో కాంప్రమైజ్ చేసుకుందాం అనే టైప్లో చేసుకోవడానికి ఇటువంటి పనులు చేస్తారనమాట. ఇది రెండో కేసు. ఇది కూడా తప్పు ఎందుకు అంటే ఏంటి, ఆ రెండో కంప్లైంట్ ఏమిచ్చింది, మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, కానీ అతనికి వేరే గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిసి నేను విత్డ్రా చేసుకున్నాను, ఇప్పుడు అతను నన్ను వేధిస్తున్నాడు, ఇది కంప్లైంట్. కట్ చేస్తే 9 నెలల తర్వాత రాజస్థాన్ మీద కంప్లైంట్ పడితే 12 ఏళ్ళ నుంచి మేము రిలేషన్లో ఉన్నాం. సో అదైతే ఇది ఎలా కరెక్ట్ అవుతుంది? సో ఇది తప్పుడు కంప్లైంట్. 2 తప్పుడు కంప్లైంట్ల మూడోది మొన్న పెట్టిన కంప్లైంట్. ఆయన భార్యతో పర్సనల్గా ఉన్న వీడియోలు లేకపోతే గర్ల్ ఫ్రెండ్తో ఉన్న వీడియోలు అన్నీ హార్డ్ డిస్క్ గుంజుకొని వచ్చి అందరికీ పాంప్లెట్లు పంచినట్టు పంచుతూ చేస్తుంటే అప్పుడు పోలీసులకి ఇవ్వాలి. ఆవిడ ఇంకా ఇలా ఇస్తుందని తెలిసింది, వెళ్ళాడు గొడవ పెట్టుకున్నాడు, హార్డ్ డిస్క్ పిక్ వచ్చుకుందాం అనుకునే టైంలో నన్ను చంపడానికి వచ్చేసాడు అని చెప్పి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది. ఇది జరిగింది. ఇది మూడో కేసు. సో ఆవిడ పంచుతోంది అనే విషయం ఎప్పుడైతే బయటకు వచ్చింది, ఇమీడియట్గా ఈవిడ చేసిన ఇదేంటంటే పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయి ఇదిగోండి వీడు ఒక క్రూరుడు, 800 మంది 900 మంది అని చెప్పేసి మీడియాలో అలా రాయిపిచ్చేసి ఇచ్చేసింది. సో ఆ రకంగా ఇది. సో ఇలా 3 కేసులు తప్పుడు కేసులని అర్థమవుతుంది. మూడో కేసు ఆయన కొట్టాడో తిట్టాడో అనేది మనకి అది తెలియాలి, అది కోర్టులో ప్రూవ్ అవుతుంది. బట్ కానీ ఇదైతే తప్పని అర్థమవుతుంది కదా చాలా క్లియర్ కట్గా. 800 వీడియోలు అనేది అబద్ధం, కస్టడీలో 6 అనేది తేలింది. అండ్ దాంట్లో కూడా వాళ్ళ ఆవిడతో ఉన్న పర్సనల్ వీడియోలు నువ్వు బయట పెట్టేసే అధికారం నీకు లేదు, అది క్లియర్ కట్గా చాలా పెద్ద నేరం అది. ఈ నేరానికి ఇదే నేరం చేస్తుందని గత 3 ఏళ్ళుగా లేకపోతే 2 ఏళ్ళ క్రితం కంప్లైంట్ ఆవిడ మీద ఉంది. ఓకే. ఈ అమ్మాయి స్వాతి పెట్టిన కంప్లైంట్ గత 2 ఏళ్ళ క్రితం ఉంది ఆ అమ్మాయి మీద, దాని మీద చర్యలు లేవు. ఇవాళ రైట్ రాయల్గా అందరి మీడియాకి తీసుకోండి ఇదిగో ఈ అమ్మాయి వీడియో, ఇదిగో ఈ అమ్మాయి పేరు కూడా రాయండి, గట్టిగా పేరు రాయండి, పేరు తీయకండి అని చెప్పి బలవంతంగా చేపిస్తున్న ఈ దారుణాన్ని ఆ అమ్మాయి అప్పుడే ప్రశ్నించి ఆ ఎఫ్ఐఆర్కి ఇది సజీవ సాక్ష్యం. ఆ అమ్మాయి నన్ను ఇట్లా వేధిస్తోంది అని చెప్పడానికి ఈ అమ్మాయి చేస్తున్నది ఇది. మళ్ళీ చేస్తుంది, మళ్ళీ చేస్తుంది. అయినా కూడా పోలీసులు ఎందుకు చర్య తీసుకోవట్లేదు, అది పక్కన పెడితే. సో ఇవన్నీ కూడా ఇకపోతే ఇంకా 2 డ్రగ్స్ కేసులు మిగిలాయి. మొత్తం 3 కేసులు పక్కన పెట్టేస్తే ఇంకో 2 డ్రగ్స్ కేసులు. ఈ 2 డ్రగ్స్ కేసులో ఒకటి వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసు, అది మస్తాన్ సాయి మీద లావణ్య మీద ఇద్దరి మీద కలిసి ఉంది. అంటే దాంట్లో 12 మంది ఉన్నారు, దాంట్లో వీళ్ళిద్దరూ ఏదో డ్రగ్స్ తీసుకున్నారు, సేవించారు అనే కేసు. దాంట్లో ఏంటంటే రీహాబ్కి పంపించడమో లేకపోతే ఏదో ఫస్ట్ టైం కాబట్టి మందల నుంచి పంపించేస్తారు. అయితే ఆ కేసులో కూడా కన్ఫెషన్లో లావణ్య నుంచే మస్తాన్ సాయికి డ్రగ్స్ వెళ్ళినట్టుగా అక్కడ కన్ఫెషన్లో ఉంది. ఓకే. అంటే పోలీస్ వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ తర్వాత ఈ ఛార్జ్ షీట్ చేస్తారు కదా. మొన్న రీసెంట్గా జనవరి 27కి ఎల్బీ నగర్ కోర్టులో వచ్చింది అది.